నమస్కారం. వార్తా న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చెన్నైలో అభిమానుల మధ్య విజయ్ సంబరాలు. టీవీకే విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలు. అభిమానులకు అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపిన విజయ్. యువత మద్దతుతో రాజకీయాల్లోకి ప్రభంజనం. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కొత్త చరిత్ర సృష్టించాడన్న అంబటి. సినిమాల నుంచి రాజకీయాల వరకు విజయ్ ప్రయాణం అసాధారణం. ప్రజల మద్దతుతో నిజమైన నాయకుడిగా గెలుపు. తమిళనాడులో కొత్త రాజకీయ మార్పుకు నాంది. తెలంగాణ పోలీసింగ్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు. డీజిల్ లేక పోలీస్ వాహనాలు తీసుకువెళ్తున్నారని ఆరోపణ. ప్రతిపక్షాలపై కేసులే పోలీసింగ్ కాదని వ్యాఖ్యలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శ. బీజేపీ విజయాలతో దక్షిణంలో పార్టీ బలపడుతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్య. బెంగాల్, అస్సాం ఫలితాలు పార్టీకి ఉత్సాహమిచ్చాయి. తెలంగాణలో బీజేపీ ప్రజల విశ్వాసం పెరుగుతోందని అభిప్రాయం. రాబోయే ఎన్నికల్లో పార్టీ మరింత బలపడుతుందని ధీమా. గుంటూరు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపణలు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం జరుగుతోందని వ్యాఖ్య. ప్రజలు నిజాన్ని గుర్తించాలని పిలుపు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. పార్టీ స్థాపన నుంచి విజయం వరకు ఆయన చేసిన ప్రయాణం అసాధారణమని పేర్కొన్నారు. ఎక్కడా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగారన్నారు. సినిమాల్లో మాత్రమే కాదు, ప్రజల మధ్య కూడా నిజమైన హీరోగా నిలిచారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో విశ్వాసం పెంచుతూ ప్రజల మద్దతుతో విజయం సాధించారన్నారు. గతంలో పలువురు సినిమా నటులు పార్టీలు పెట్టినా నిలవలేకపోయారని గుర్తు చేశారు. కానీ విజయ్ మాత్రం భిన్నంగా నిరూపించుకున్నారన్నారు. ఈ ఫలితం తమిళనాడు రాజకీయాల్లో కొత్త దిశను సూచిస్తోందని పేర్కొన్నారు. యువతలో రాజకీయ చైతన్యం పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కూడా విజయ్ ప్రభావం ఉండొచ్చని విశ్లేషించారు. ప్రజల ఆశయాలను అర్థం చేసుకుని ముందుకు సాగిన నాయకుడిగా విజయ్ నిలిచారని తెలిపారు. సాహసోపేతంగా ముందుకు వెళ్ళాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలోనే హీరో కాదు, ప్రజల మధ్యన కూడా హీరో అనేటువంటి మాట అనిపించుకోగలిగాడు కాబట్టి విశ్వాసం పెరిగింది. ప్రజలు ఆయన పక్కన మొగ్గారని నేను అభిప్రాయపడుతున్నా. ముఖ్యంగా ఆయన మీద ఈడీ కేసులు పెట్టారు, ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఆయన సినిమాను కూడా రిలీజ్ చేయకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కుటుంబ తగాదాల గురించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అనైతికమైన విషయాలను ఆయన మీద రుద్ది ఆయన అపాస్పాలు చేయాలని ప్రయత్నం చేశారు. అయినా విజయ్ మాత్రం ఒకటే చెప్పాడు, బీజేపీ వాళ్ళు పొత్తుకు రమ్మన్నా, ఇంకా అనేక మంది పొత్తుకు రమ్మన్నా నేను పొత్తులకు వెళ్లను, ఒక్కడనే పోటీ చేస్తాను, సింగిల్ గానే సింహం పోటీ చేస్తుందని గర్జించాడు. ఆ గర్జించినటువంటి గర్జన ప్రజలు విని వీర వేశారు. ఆయన గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది చాలా మందికి గుణపాఠం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. సాహసిస్తే తప్ప అధికారం రాదు అనేది చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని విజయ్ ఇచ్చాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టారు. ఈవెన్ తమిళనాడులో కూడా రాజకీయ పార్టీలు పెట్టారు. ఈయనకన్నా పెద్ద స్టార్లు అనుకునే వాళ్ళు కూడా పెట్టారు. కానీ ప్రజల మధ్యన నెగ్గలేకపోయారు. కొంతమంది వెనక్కే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు పక్క రాష్ట్రాల్లో కూడా అనేక మంది సినిమా స్టార్స్ రాజకీయ పార్టీలు పెట్టారు. కాలగర్భంలో కలిసిపోయే విధంగా చేశారు. ఒక్క నందమూరి తారక రామారావు గారు మాత్రం ఇదే పద్ధతుల్లో సాహసంగా ముందుకు వెళ్ళాడు. ఏతా బోత నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రాజకీయాల్లోకి వచ్చిన వాడు ఎంతో కొంత మొండితనం లేకపోతే కుదరదు అని తేల్చేశాడు విజయ్ కూడా. అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు, అనేకమైన ఆశలు చూపారు. ఎవరితోనూ కలవకోకుండా మొండిగా పోరాటం చేసి విజయ డంకా మోగించాడు. అందువల్ల సాహసం సాయరా డింబక అని ఒక సినిమాలో ఎస్వి రంగారావు అంటాడు. అదేవిధంగా సాహసం చెయ్యందే రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేమనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కొన్నిసార్లు సాహసాలు విఫలం అవచ్చు, కానీ ఆ విఫలం కూడా పునాదులు పడతాయి బలంగా గెలుపు కోసం అనేది చరిత్రలో చాలా విషయాలను మనం గమనిస్తాం. ఏది ఏమైనా ఎన్ని చేసినా విజయ్ గురించి పదే పదే చెప్పుకోవాలి మనం. విజయ్ ఘాటుగా, చాలా చురుకుగా ప్రజల మధ్యకి వెళ్ళగలిగాడు. అనేక విధాల ఇబ్బందులను కూడా ఎదుర్కొని ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళబట్టే ముఖ్యంగా యువకులు ఆయన్ని ఆదరించారు, ఓట్లు గుద్దారు, అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం
చర్చించాలి. చర్చించడం అంటే చాలా మంది అంటున్నారు, పోలుస్తున్నారు. సినిమా యాక్టర్‌ని పోల్చడం అనేది చాలా సహజం. ఎన్టీ రామారావుతో పోలుస్తారు, విజయ్‌తో పోలుస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది పోల్చి చూస్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకూడదు అనుకున్నాను కానీ, ఈ సందర్భంలో మాట్లాడక తప్పదు. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడినప్పుడు జన సైనికులో, లేకపోతే నా కాపు సోదరులో కించిత్తు బాధపడినా, ఉన్న వాస్తవాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత నాకున్నదనే ఉద్దేశంతో 2, 3 మాటలు మాత్రం చెప్పదలుచుకున్నాను. విజయ్‌లాగా సాహసం చేస్తే, ఆ రోజున చిరంజీవి గారు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఏదో ఒక దశలో అయి ఉండేవారు అనేది విశ్లేషకుల అభిప్రాయం. కాపులు చిరకాల కోరిక, ఒక కాంక్ష. ఈ రాష్ట్రానికి అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చేశారు. మనం కూడా ముఖ్యమంత్రి చెయ్యాలి అని కాపుల ఆశలను అడియాసలు చేసేటటువంటి కార్యక్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమైపోయి ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, సాహసం చేయలేని వాళ్ళు, ధైర్యంగా ముందుకు వెళ్ళలేని వారు రాజకీయాల్లో నెగ్గుకు రాలేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ అఖండ విజయ దిశగా దూసుకుపోతుండగా అధినేత విజయ్ సంబరాల్లో మునిగిపోయారు. చెన్నైలోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్న ఆయనకు అభిమానులు భారీగా స్వాగతం పలికారు. జనసందోహం మధ్య విజయ్ అభిమానులకు అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు హర్షధ్వానాలతో సంబరాలు జరుపుకున్నారు. పార్టీ విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహ వాతావరణం నెలకొంది. విజయ్ నాయకత్వంపై అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఈ విజయం కొత్త రాజకీయ మార్పులకు నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. టీవీకే పార్టీ భవిష్యత్తులో కీలక శక్తిగా ఎదగనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. యువత భారీగా ఆ పార్టీకే మద్దతు ఇవ్వడం గమనార్హం. ఎన్నికల ఫలితాలు ప్రకటించే కొద్దీ ఆనందోత్సాహాలు మరింత పెరిగాయి. విజయ్ ప్రజలతో నేరుగా మమేకమై అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నామని హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరచడంతో ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో సంబరాలు వెల్లువెత్తాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ కార్యకర్తలకు అభివాదం చేశారు. నాయకులు కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పార్టీ విజయం దేశవ్యాప్తంగా సానుకూల సంకేతమని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధి, స్థిరత్వానికి మద్దతిచ్చారని తెలిపారు. ఈ విజయంతో పార్టీ మరింత బలపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. దేశంలో బీజేపీ ప్రభావం పెరుగుతోందని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయం వద్ద భారీగా కార్యకర్తలు చేరుకుని ఆనందోత్సాహాలు నిర్వహించారు. నినాదాలతో కార్యాలయం మారుమోగింది. మోదీ నాయకత్వంపై కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేశారు. भारत माता की आज का ये दिन ऐतिहासिक है, अभूतपूर्व है। जब वर्षों की साधना सिद्धि में बदलती है तो चेहरे पर जो खुशी होती है वो खुशी आज मैं देश भर के भाजपा के कार्यकर्ता के चेहरे पर देख रहा हूं। मोदी 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 आप वो तस्वीर नीचे रखिए, पीछे लोगों को परेशानी हो रही, नीचे रखिए, नीचे रखिए। एक कार्यकर्ता होने के नाते मैं भाजपा के हर कार्यकर्ता की खुशी में शामिल हूं। साथियों, आज का ये दिवस कई मायनों में खास है।
विशेष है। ये देश के उज्जवल भविष्य की उद्घोषणा का दिन है। ये भरोसे का दिन है। भरोसा भारत के महान लोकतंत्र पर, भरोसा परफॉर्मेंस की पॉलिटिक्स पर, भरोसा स्थिरता के संकल्प पर, भरोसा एक भारत श्रेष्ठ भारत की भावना पर। साथियों, मैं बंगाल की जनता का, असम की जनता का, पुडुचेरी की जनता का, तमिलनाडु और केरलम की जनता का आज आदरपूर्वक नमन करता हूं। मैं उन सबको वंदन करता हूं। मैं आज बीजेपी के कोटि कोटि कार्यकर्ताओं का भी हृदय से अभिनंदन करता हूं। भाजपा के हर छोटे बड़े कार्यकर्ता ने एक बार फिर से कमाल कर दिया है, कमल खिला दिया है। आपने नया इतिहास रच दिया है। साथियों, भारतीय जनता पार्टी के अध्यक्ष श्री नितिन नवीन जी द्वारा अध्यक्ष पद संभालने के बाद బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో గెలుపు సాధించినా ఇక్కడ ఫలితాలు ఎందుకు రావడం లేదని నిలదీశారు. బెంగాల్ గెలుపు సందర్భంగా సంబరాలు చేసుకోవడం సరిపోదని అన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇతరుల విజయాల్లో పాల్గొంటారని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు ఈగోలను పక్కన పెట్టాలని సూచించారు. రామచంద్రరావుకు స్వేచ్ఛ ఇస్తే తెలంగాణలో విజయాలు సాధ్యమన్నారు. కార్యకర్తల సంకల్పం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నాయకత్వంపై విశ్వాసం పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ వచ్చిందంటే అది చాలా పెద్ద మాట. ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ ఒక గుండా రాజ్యం, ఒక రాక్షసి రాజ్యం అంటారు దాన్ని. అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చంపినారు, హిందూ సంఘాలు కార్యకర్తల్ని చంపినారు. కానీ వాళ్ళు భయపడలే. ఎట్టి పరిస్థితిలో బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలే, కాషాయం గవర్నమెంట్ రావాలని ఒక సంకల్పం పెట్టుకొని ప్రాణ త్యాగం పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకోసం ఇవాళ బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చింది. కానీ మన తెలంగాణలో కూడా ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ కి మంచి ఫ్రీడమ్ ఇస్తే, రామచంద్రరావు గారికి మంచి ఫ్రీడమ్ ఇస్తే 100% తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తుంది. కానీ కొంతమంది ఈగోయిజం వల్ల తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుంది. అదే కొంతమంది వల్లనే. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఈగోయిజం ని పక్క పెట్టండి. కొద్దిగైనా సిగ్గు ఉంటే బంగాల్లో ఏ విధంగా గవర్నమెంట్ వచ్చింది, అక్కడ కార్యకర్తలతో అధికారులతో కనుక్కోండి. వాళ్ళు కూడా అక్కడ కూడా ఉండే కొంతమంది, అక్కడ కూడా ఉండే కొంత కాంపిటీషన్. కానీ వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు, లేదు మా ఈగోయిజం ని మేము పక్కా పెడతాం, గవర్నమెంట్ తీసుకొని వచ్చేలాగా మేము పనిచేస్తామని అక్కడ అందరు కలిసి మిలిసి పనిచేస్తున్నారు. అందుకోసం బంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మన తెలంగాణలో కూడా కొంతమంది నాయకులు ఈగోయిజం ని పక్క పెడితే ఇక్కడ కూడా గవర్నమెంట్ వస్తుంది, పక్క వస్తుంది. సెంటర్ నుంచి అంటే మన ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు కరెక్ట్ క్యాండిడేట్లకి ఇస్తే పక్క ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఆ నిధుల్ని ఏ విధంగా గాయబ్ చేసినారు అందరికీ తెలుసు. ఎంతో మంది బీజేపీ పైన నమ్మకం పెట్టుకుని చాలా వరకు వేరే పార్టీ నాయకులు బీజేపీలో చేరినారు. వాళ్ళకి మర్యాద ఇవ్వండి.
ఎంతో మంది సీనియర్లు ఉన్నారు మన బీజేపీలో తెలంగాణలో, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ ఇంటి పని ఇడిచి మొత్తం సమయం మన పార్టీకి ఇస్తారు, వాళ్ళకి మర్యాద ఇచ్చండి. కరెక్ట్ పని చేస్తే, ఈగోయిజం ని పక్కా పెడితే 100% తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. రామచంద్రరావు గారు, ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. మీరు ఎవరి మాట వినకండి. ఇవాళ మీరు మీ చేతిలో ఉన్నది, ఇవాళ మొత్తం పార్టీ తెలంగాణ బీజేపీ పార్టీ అంటే మీ చేతిలో ఉంది. వాళ్ళు వీళ్ళు చేతిలో ఆడకండి. ఫ్రీడమ్ తీసుకోండి. డైరెక్ట్ ఢిల్లీ అధికారులతోని, అమిత్ షా గారితో మాట్లాడి మీరు ఫ్రీడమ్ గా తెలంగాణలో పనిచేస్తే 100% వచ్చే ఎన్నికల్లో పక్కా బీజేపీ గవర్నమెంట్ మన తెలంగాణలో వస్తుంది. కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ అద్భుత విజయం సాధించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కేరళలో 3 రోజులు ప్రచారం నిర్వహించారని గుర్తు చేశారు. విజయన్ పాలన ముగిసిందని ప్రచారంలోనే స్పష్టం చేశారన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపు కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారం చూపినందుకే ఈ విజయం సాధ్యమైందన్నారు. కేరళలో అభివృద్ధి, సంక్షేమం, పునరుద్ధరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఇది సంకేతమని తెలిపారు. అక్కడ సీఎం విజయన్ పైన వారు చేసినటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు, వారి హయాంలో వెనుకబడిపోయినటువంటి అంశాన్ని చెప్పే ప్రజలకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో విజయన్ గారికి ఓ బహిరంగ లేఖను కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, వారి మాటల్లో విజయన్ ఎక్స్పైరీ అయిపోయినటువంటి ట్యాబ్లెట్తోని సమానం, ఆయన శక మూసిందని చెప్పినటువంటి ప్రసంగాలతో ఓరెత్తిచ్చినప్పుడు కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నూతన ఉత్సాహం వచ్చి, ప్రజల్లో కూడా ఒక ఆలోచన వచ్చి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అహ్మద్ మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీపై ఘాటు విమర్శలు గుప్పించారు. వారి రాజకీయ ధోరణిని ప్రశ్నిస్తూ పలు ఆరోపణలు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ పనితీరుపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ప్రజలు నిజాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో పారదర్శకత అవసరమన్నారు. అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రజల మద్దతుతోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని తెలిపారు. ప్రజలను ఏ విధంగా ప్రజల ముందు మాట్లాడుతూ ఉన్నారో అటువంటి సంస్కృతి కోసమే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. పల్నాడులో జాలయ్ యాదవ్ను చంపినందుకు గొడ్డలి పార్టీ అంటా ఉన్నాం. కావులిలో కరుణాకర్ చేపల చెరువును కబ్జా చేసి అతడి చావు కారణమైనందుకు గొడ్డలి పార్టీ అంటాం. ఒక నంద్యాల్లో అభం శుభం తెలియనటువంటి అబ్దుల్ సలాంను వేధించి ఆ కుటుంబం యావత్తు కూడా రైల్వే పట్టాల మీద ఆత్మహత్య చేసుకునేటువంటి విధంగా ప్రేరేపించినందుకు గొడ్డలి పార్టీ అని చెప్పి మీ పార్టీని ఈరోజు మేమందరం కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా గిరిజన మహిళగా ఉన్నటువంటి మంత్రుబాయిని ట్రాక్టర్తో తొక్కిచ్చి చెప్పినందుకు గొడ్డలి పార్టీ అంటారు. నిందలు మోపి నరకం చూపించి మహానాయకుడిగా ఉన్నటువంటి కోడల శివప్రసాద్ గారిని ఆత్మహత్య చేసేటువంటి విధంగా చేసి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ బెంగాల్ ఫలితాలపై స్పందించారు. బీజేపీ ఆధిక్యం సాధించడం సానుకూల పరిణామమన్నారు. ఎన్నేళ్లుగా పార్టీ కృషి ఫలితమని పేర్కొన్నారు. ప్రజలు నిజాన్ని గుర్తించి మద్దతునిచ్చారని తెలిపారు. నాయకత్వంపై విశ్వాసం పెరిగిందన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. పార్టీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి, పరిపాలనలో పార్టీ విశ్వసనీయత పెరిగిందన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజల యొక్క విజ్ఞత అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం.
అస్సాంలో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ కూటమి విసిరిన సవాల్ను సునాయాసంగా తిప్పికొట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యూహాలు విజయానికి కీలకమయ్యాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం చూపారు. ఈ విజయం ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరిగిందని సూచిస్తోంది. ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో ప్రభావం చూపనున్నాయి. పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ప్రజల మద్దతు మరింత బలపడిందని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే జోరు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ విజయం దేశవ్యాప్తంగా పార్టీకి ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణలో పోలీసింగ్ పరిస్థితిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పోలీస్ వాహనాల్లో డీజిల్ లేక వాహనాలను తోసుకుంటూ వెళ్తున్నారన్నారు. కరీంనగర్లో దుండగులు తుపాకులతో తిరుగుతున్నా చర్యలు లేవని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం మాత్రమే పోలీసింగ్ కాదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా పోస్టులపై కూడా బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. చిన్న విషయాలకు జైలుకు పంపుతున్నారని విమర్శించారు. రేవంత్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. తెలంగాణ పరిస్థితి బీహార్ స్థాయికి దిగజారిందని వ్యాఖ్యానించారు. ప్రజల భద్రతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వెంటనే పరిస్థితిని సరిచేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో దుండగులు సంచరిస్తుంటే ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీస్ యంత్రాంగము గుడ్డి గుర్రాల పనులు దోముతున్నారా? ఏం చేస్తున్నారు? మా కార్పొరేటర్లను తీసుకొని పోయి ఎప్పుడో 20 ఏళ్ల కిందటి కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, మా వాళ్ళు పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టడం, ఇదేనా పోలీసింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఈరోజు? ఎంత అరాచకమైన పరిపాలన! నేరాలు, ఘోరాలు, వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ శాంతి భద్రతలు అడిగంటిపోవడం వల్ల ఇవాళ మనం బీహార్తో ఉండే పరిస్థితులతో పోటీ పడే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అని చెప్పక తప్పదు. శాసన మండలి విప్ బల్మూరి వెంకట్ గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ పార్టీ వైఖరిని వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశారు. ప్రజా సమస్యలపై పార్టీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై విశ్లేషణ చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికలపై కూడా వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనే స్లోగన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, కేరళ సీఎం విజయన్కి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డది, ఎండ్ కార్డ్ దగ్గర పడ్డది, ఆయన వారి యొక్క రాజకీయానికి వారు చేసిన ఒక అవినీతి శబరిమలై గోల్డ్ స్కామ్ కానివ్వండి, రోడ్స్ పైన డెవలప్మెంట్ వర్క్ పైన కానివ్వండి, మోడీ విజయన్ ఇద్దరు కూడా ఒకటే, ఎల్డీఎఫ్కి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే అని తీసుకున్న ఒక నినాదం చాలా బలంగా గట్టిగా కేరళ ప్రజలు నమ్మినట్టు ఇవాళ వస్తున్న తీర్పు ఏదైతే రిజల్ట్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే నేను కూడా కేరళలో ఇడికి డిస్టిక్లో దేవికులం అనే ఒక నియోజకవర్గంలో సుమారు 16 రోజులు ప్రచారంలో పాల్గొనడం జరిగింది అబ్జర్వర్గా. అది కంప్లీట్గా లెఫ్ట్ ఎల్డీఎఫ్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ. తమిళనాడుకి కేరళకి బార్డర్లో ఉన్న 50% ఒక బ్లాక్ తమిళనాడు ఓటర్స్, 50% బ్లాక్ కేరళ ఓటర్స్ సంబంధించిన ఒక నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో కూడా ఎక్కడ ప్రచారం చేసినా తెలంగాణలో ఇస్తున్న గ్యారంటీస్, తెలంగాణలో పరిపాలిస్తున్న విధానం, సౌత్లో తెలంగాణ పరిపాలనను చూసి చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రాండ్ చూసి వారి యొక్క ఇమేజ్ కేరళలో పడి ఈరోజు కేరళలో కూడా సుమారు 95కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించింది. ఇది 100% రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక స్లోగన్, తెలంగాణలో చేస్తున్న ఒక పరిపాలనకి నిదర్శనం. తప్పనిసరిగా ప్రజలు ముఖ్యంగా కేరళలో కూడా అత్యధిక స్టూడెంట్స్ మన దగ్గర హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, ఇతర యూనివర్సిటీస్లో ఇక్కడ వచ్చి చదువుకుంటారు. విద్యార్థులకి, యువకులకి మనం 67,000 పైచీలకు ఉద్యోగాలు కానివ్వండి, ఈ ఫ్రీ గ్యారంటీస్ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, ఇక్కడ చేస్తున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇక్కడ పరిపాలన విధానం కానివ్వండి, ఇక్కడ ప్రజా పరిపాలన విధానం కానివ్వండి, ప్రజలు ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని తెలంగాణ లెక్క తెలంగాణ సొంటి పరిపాలన కేరళ రాష్ట్రంలో కూడా కావాలని చెప్పి ప్రజలు కోరుకొని, దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా బలంగా గట్టిగా ఎల్డీఎఫ్కి నరేంద్ర మోడీకి, విజయన్కి నరేంద్ర మోడీకి మధ్యలో ఉన్న ఒక వారి యొక్క స్నేహాన్ని, వారి యొక్క పొత్తును కూడా చాలా బలంగా గట్టిగా చెప్పగలిగినాం. కాబట్టి ఈరోజు అదొక కీ ఫ్యాక్టర్ లెక్క పరిగణలోకి తీసుకొని కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఈరోజు ఇతర రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు ఏవైతున్నాయో, తమిళనాడులో వచ్చిన ఫలితాలకి ఆడ ఉన్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నాయకులు మేమేదో చేసినామని చెప్పి వారు
హెచ్చులు గొప్పలుగా మాట్లాడుకుంటారు. కానీ తమిళనాడులో కనీసము వారు ఒక్క స్థానంలో కూడా ఈరోజు ఖాతా తెరవలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సుమారు 5 స్థానాల్లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సరే, అక్కడ ఉన్న పరిస్థితుల 2 ప్రాంతీయ పార్టీలకి ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ ఆవిర్భవిస్తే ప్రజలు దానికి అవకాశం, ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం కల్పించడం జరిగింది. అండ్ చాలా స్పష్టంగా బెంగాల్లో కానీ అస్సాంలో కానీ డీలిమిటేషన్ కానివ్వండి, దానితో పాటు ఎస్ఐఆర్ వారు చేసిన విధానం కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ చేసిన విధానం అనేకమైన లోపాట్ల వల్ల అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల యాంటీ ఇన్కంబెన్సీ వల్ల కొంచెము భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చే విధంగా రిజల్ట్స్ ఉన్నాయేమో. కానీ తప్పనిసరిగా సౌత్లో మటుకు ఏదైతే భారతీయ జనతా పార్టీ కలగన్నదో సౌత్ ఇండియాలో పాగా వేస్తాము, సౌత్ ఇండియాలో బలంగా మేము ఏర్పడతామని చెప్పి వారు అనుకున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఇవాళ కేరళ, తమిళనాడులో కూడా ఏర్పడింది ఒక ప్రాంతీయ పార్టీయే. ఎంత చేసినా కూడా సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ ఏదో పాగా వేయలేదని చెప్పి చాలా స్పష్టంగా సౌత్. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.